సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నువ్వు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మనుషుల సహాయము వ్యర్థము అన్నది బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క కనికరము కావాలి. ప్రార్థన అనగా స్తుతి ఆరాధన, ప్రార్థన అనగా కృతజ్ఞత, ప్రార్థన అనగా పశ్చాత్తాపము, ప్రార్థన అనగా ఒప్పుకోలు, ప్రార్థన అనగా అడగటం, అడగాలి, అడుగుడి ఇవ్వబడను. ప్రార్థన అంటే దేవుడిని అడగాలి. చాలామంది ప్రియులరా దేవుణ్ణి అడగటం తెలియక చాలా విషయాలు పొందుకోలేకపోతున్నారు మానవుల దినాల్లో. దేవుని అడగాలమ్మా. నీకేది అవసరమో ప్రభువుని అడుగు. నీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడు ప్రియులరా. అడిగితే ఇచ్చే దేవుడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని దేవుని లేఖనములే సెలవిస్తూ ఉండగా, మార్పు లేని దేవుని మాటలు. ప్రియులరా, దేవుని యొక్క మాటలు మిక్కిలి విలువైనటువంటి 7 మార్లు మోసలో పోసి కరగబోసినటువంటి మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన దేవుని మాటలు. దేవుడు అబద్ధం ఆడాయా? ప్రభు అబద్ధం ఆడే దేవుడు కాదు. అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన. స్వచ్ఛమైన మాటలు అయినవి. మీరు అడిగితే ఇస్తానని వాగ్దానం చేసి అడుగుతావా దేవుణ్ణి? ఈ ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి అడుగుతావా సహోదరుడా? ప్రార్థన అనగా అడగటం, స్తుతించటం మాత్రమే కాదు, పశ్చాత్తాపం మాత్రమే కాదు. ప్రార్థన అనగా దేవుణ్ణి అడగటం ప్రియులారా. చివరిగా ప్రార్థన అంటే ఏంటో తెలిసిన? ప్రార్థన అనగా విజ్ఞాపన. ఈ సత్యాన్ని గ్రహించాలి ఈ రాత్రి నీవు. ప్రార్థన అనగా విజ్ఞాపన. విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు చేసే ప్రార్థన, ఇతరుల అవసరతల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. సహోదరుడా, ఆ విజ్ఞాపన ప్రార్థన నువ్వు నేర్చుకున్నట్లయితే ఎంతమందికి నీ ప్రార్థన ఉపయోగపడద్దో చెప్పలేము. ప్రార్థన అనగా ఇతరుల కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థన. ప్రియులరా, మొదటి తెస్సలోనికలు రాసిన పత్రికలో పౌలు గారు ఈ ప్రార్థన గురించి ఒక చక్కని మాట రాశాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. కదా, అమావాస్యకు ఒకసారో, పౌర్ణానికి ఒకసారో, లేదా క్రిస్మస్ పండుగకు ఒకసారో, ఈస్టర్ పండుగ ఒకసారో చేసేది కాదు ప్రార్థన అంటే. లేకపోతే ఎప్పుడో ఆపద కలిగినప్పుడో, ఇంట్లో పరిస్థితులు బాగానప్పుడో, నీ బిడ్డల యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడో, నీ కుటుంబ పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడో చేసేది కాదు ప్రార్థన అంటే. బైబిల్ మాట్లాడుతూ ఉంది, ప్రార్థన అనగా అది ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక, సమయమనక అసమయమనక. దావీదు భక్తుడు 7 మార్లు ప్రార్థన చేసేట రోజులో, దానియేలు భక్తుడు ఉదయమున, మధ్యాహ్నము, సాయంత్రము తన కిటికీ రెక్కలను యెరూషలేము వైపు తిప్పి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థనలు ప్రియులరా? బైబిల్లో అనేక మంది దైవభక్తులు విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఎడతెగని ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేయుడి. 16వ వచనము, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన, ఇది దేవుని చిత్తము. కృతజ్ఞత కూడిన ప్రార్థన దేవుని చిత్తము. ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీవు చేసిన ఉపకారములో దేనిని మరవనయా? చేయగలుగుతున్నావా? ఉపవాస కూటాల్లో ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ కుటుంబానికి ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు సహోదరుడా. నీ బిడ్డలకి ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు దేవుడు. నీ భార్యకి ఎన్ని విషయాల్లో మేలు చేశాడో, నీ భర్తకు ఎన్ని విషయాల్లో ఆపద సమయంలో మేలు చేశాడో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా? కొన్నిసార్లు ప్రార్థనలో దేవుడు చేసిన మేళ్ళే జ్ఞాపకం రావు.
ప్రార్థన అనగా దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం రావాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎడతెగక ప్రార్థన చేయుడి. నీ ప్రార్థన ఎడతెగక చేయాలయా, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలమ్మా. ప్రియులరా, ప్రార్థన విజ్ఞాపనలు అంటాడు. పిలిపిలికి రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఏమన్నాడు చూడండి దయచేసి. పిలిపిలికి రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడతాడు చూడండి. 4వ అధ్యాయము 6వ వచనంలోకి వెళితే, దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రియులరా, ప్రార్థన విజ్ఞాపనల చేత. ప్రార్థన ఎలా ఉండాలి? విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. విజ్ఞాపన అనగా ఇతరుల కొరకై చేసేటటువంటి ప్రార్థన. ఈ ఉపవాస కూడికల్లో సహోదరి ఒక క్రైస్తవ స్త్రీగా, ఒక క్రైస్తవ సహోదరుడిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా, దేవుని సేవకురాలుగా ఈ రాత్రి ప్రభు యొక్క వాక్యం నీతో సూటిగా హెచ్చరిస్తూ ఉంది. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే విజ్ఞాపనతో కూడిన ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థనలు అంటే విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. విజ్ఞాపనతో కూడిన ప్రార్థన ఎలా ఉండదో తెలిసిన, ఇతరుల యొక్క అక్కర్ల కొరకు దేవుని సన్నిధిలో ఇంటర్సెషన్ అన్నాడు దాన్ని, విజ్ఞాపన ప్రార్థన. ఎంత తేటగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ప్రియులారా, మీ ప్రార్థనలు విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన లేకుండా ఉపవాస కూడికలు లేవు. ఉపవాసం అనేది ప్రార్థనతో కలిపి ఉంటేనే ఉపవాస కూడిక అన్నాడు దాన్ని, ఉపవాస ప్రార్థన అన్నారు. ప్రియులారా, ఉపవాస ప్రార్థన శరీరం నలగొట్టుకోవటం. అపోస్తుల కార్యంలో ఉపవాస ప్రార్థన దేనికి వాడారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములోకి వెళదాం. 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినాలి బైబిల్ వాక్యాన్ని. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రియులారా, బర్నబాను సౌలుని దేవుని సేవకు పంపటానికి, బర్నబాని సౌలుని దేవుని సేవ కొరకు పంపటానికి, ప్రత్యేకపరచడానికి వారు ఉపయోగించిన ఆయుధం ఏంటో తెలిసిన ఉపవాస ప్రార్థన చేశారు. దేవుని సేవకు ముందుగా ఉపవాస ప్రార్థన, పరిచర్యకు ముందు ఉపవాస ప్రార్థన, ప్రసంగానికి ముందు ఉపవాస ప్రార్థన, సభలు జరపటానికి ముందు ఉపవాస ప్రార్థన, మందిర నిర్మాణమునకు ముందు ఉపవాస ప్రార్థన, ఒక శర్మను తయారు చేసుకోవడం ముందు ఉపవాస ప్రార్థన. వారు దేవుని ఆ సేవకు పంపటానికి ఆ యవనస్తులను వాళ్ళు ఏం చేశారంట, అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని సేవ కొరకు పంపిరి, మిషనరీగా పంపించారు. వారిద్దరిని మిషనరీలుగా పంపడానికి ముందు వారు చేసింది ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని మందిరం అభివృద్ధి చెందాలంటే ఉపవాస ప్రార్థన, సంఘము అభివృద్ధి చెందాలంటే ఉపవాస ప్రార్థన, కాంగ్రిగేషన్ పెరగాలి దేవుని సందులంటే ఉపవాస ప్రార్థన, నీ విశ్వాసులు బలపడాలంటే ఉపవాస ప్రార్థన, నీ విశ్వాసుల కుటుంబాలు మంచిగా ఉండాలంటే సంఘములో ఉపవాస ప్రార్థన. ఎంత తేటగా మాట్లాడుతున్నాడు ప్రియులరా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఎలా నడిపించిందంటే వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యా, అప్పుడు వారిని దేవుని సేవకు పంపండి. వారు చేసిన సేవ ఎలాంటి సేవ చేశారు? బర్నబా పౌలు గారు ఎలాంటి సేవ చేశారు చెప్పక్కర్లేదు మనం వారి గురించి. వారిని పంపే ముందు సంఘము ఉపవాసం ఉండి ప్రార్థించి వారిని మిషనరీలుగా పంపించింది. ప్రియులారా, మీ కుటుంబంలో నుంచి ఎవరైనా మిషనరీలుగా వెళుతున్నారా? నీ బిడ్డల్లో ఎవరినైనా ఒక మిషనరీగా ఇవ్వగలిగావా?
ఇదిగో ప్రభువా నీవు ఇచ్చిన బిడ్డలు, ఇదిగో ఈ బిడ్డలో ఫలానా బిడ్డను నీ సన్నిధిలో నీ సేవకు సమర్పిస్తున్నాను ప్రభువా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ బిడ్డను సేవకు సమర్పించే స్థితి ఉన్నదా? కోత విస్తారమే కానీ ఆ పనులు కోసేటటువంటి దేవుని సేవకులు ఏరి, పనివారేరి. పనివారు ఎక్కడి నుంచి వస్తారు? నీవు పంపాలి. పంపేవారు లేకుండా ఒక దైవ సేవకుడు ఎలాగ వెళ్ళగలడు? మిషనరీ యొక్క పరిచర్య ప్రియులారా ప్రార్థన లేకుండా జరగదు ప్రియులారా. ఉపవాస కూడిక అనగా శరీరం నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన అనగా మనస్సును దేవుని మీద నగ్నం చేయాలి. ఉపవాస ప్రార్థన అనగా ఆత్మ దేవునికి ఒక సున్నితమైనటువంటి దేవుని ఆత్మ పూర్ణులై, దేవుని ఆత్మ అంటే అది సెన్సిటివ్గా ఉంటుంది, అది సున్నితంగా ఉంటుంది. దేవుని ఆత్మ అంటే ప్రియులారా దేవుని ఆత్మపూర్ణులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఉపవాసం అనగా శరీరాన్ని బలహీనపరుచుకోవాలి. ఉపవాస ప్రార్థన అనగా దేవునితో మాట్లాడాలి. ఉపవాసము ప్రియులరా కేవలం ఉపవాసం అంటే శరీరాన్ని బలహీనపరచుకోవటమే. ఉపవాసం అంటే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియుల. భోజనం మానేసి ఉపవాసం అంటే శరీరాన్ని బలహీనపరుచుకుని శరీరాన్ని అలగొట్టుకోవటం. నంబర్ 1. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, లేకపోతే దేవుడు మనతో మాట్లాడటం. ఉపవాసం అంటే శరీరాన్ని బలహీనపరచుకోవటం, ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం. ఇప్పుడు 3వది చూడండి, ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసము ప్లస్ ప్రార్థన. ఉపవాసము ప్లస్ ప్రార్థన అంటే ఏంటంటే లోతైన ఆత్మీయ పరిశోధన. అదే ఉపవాస ప్రార్థన. కేవలము ప్రార్థనే కాదు, కేవలము దేవునితో మాట్లాడటమే కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే లోతైన ఆత్మీయ పరిశోధన కలిగిన ఒక లోతైన అనుభవాన్ని సంపాదించుకోవటమే ఉపవాస ప్రార్థన అంటే ప్రియులారా. ఎన్ని రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి? కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉన్నవాళ్ళు ఉన్నారు. పూర్తిగా ఉపవాసం ఉన్నవాళ్ళు. ఎస్తేరు చూస్తే మనకు ఎక్కువ సమయం లేదు ప్రియులారా. ఎస్తేరు రాణి, షోషను కోటలో రాణి అయినటువంటి ఎస్తేరు యూదులను సంహరించటానికి రాజు ఆజ్ఞ ఇస్తే, శాసనాన్ని ప్రకటిస్తే ఆ శాసనాన్ని మార్చటానికి ఎస్తేరు చేసిన ప్రార్థన ఉపవాసం ఉండి, ఆ ఉపవాసం ఏంటో తెలిసిన సంపూర్ణమైన ఉపవాసం. అది 3 దినములు ఆహారము పానీయము లేకుండా, ఆహారం లేదు పానీయము లేదు. కొన్నిసార్లు ఈ ఉపవాసాలు భలే చాలా వింతైన ఉపవాసాలు అంటారు కొంతమంది. ఇక్కడ ఉపవాసం ఏంటి తెలిసిన ఎస్తేరు సంపూర్ణం, అది కేవలం 3 రోజులు మాత్రం ఉపవాసం అంతే. ఎస్తేరు చేసిన ఉపవాసం 3 రోజులే. షోషను కోటలో ఆమె చెలికత్తెలు, ఆమె పినతండ్రి అందరూ కలిపి, ఆ 127 సంస్థానాల్లోని యూదులు అందరూ కలిపి ఒకేసారి ఉపవాసం ఉన్నారు. 3 రోజులే. శాసనములు మారిపోయినాయి. రాజు ఇచ్చిన శాసనము ముద్ర ఉంగరముతో ముద్రించినటువంటి రాజు ముద్రతో చేసిన ఆ శాసనములో మార్పు చేశాడు దేవుడు. అంతే. ఉపవాస ప్రార్థనల శక్తి అదే ప్రియులరా. పౌలు గారు కూడా సంపూర్ణమైన ఉపవాసం ఉన్నాడు 3 దినములు ప్రియులరా. చాలా భయంకరమైన ఉపవాసం ప్రియులరా. అపోస్తలుల గారి 9వ అధ్యాయం 9వ వచనంకి వెళితే ఆహారం లేదు, నీళ్లు లేవు 3 రోజులు. ఆ కళ్ళ వెంట పొరలు రాలిపోయి కండ్లు కనబడకుండా చీకటిమయమైపోయి 3 దినాలు అన్నపానములు మానేశాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రియులారా. కానీ నార్మల్ ఉపవాసం ఏంటో తెలిసిన క్రీస్తు ప్రభు 40 దినముల ఉపవాసం ఉన్నాడు ప్రియులారా. అలాగే మోషే 40 దినాల ఉపవాసం ఉన్నాడు. కానీ మోషే గురించి రాయబడింది, ఆయన అన్నపానములు పుచ్చుకోలేదు, ఆహారము కానీ నీళ్లు కానీ పుచ్చుకోలేదు. మోషే 40 రోజులు ఆహారం తీసుకోలేదంటే ప్రియులరా, నీవు ఆ విధంగా మొదలు పెడితే చచ్చిపోతావు. ఆ ఉపవాసం మనకి రాదు. మనకి మోషే ఉపవాసం ఉన్నాడంటే సీనాయి కొండ మీద దేవునితో సహవాసము చేస్తూ, దేవుని యొక్క వెలుగుతో ఉండి, దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తూ, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ, ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతూ, చివరికి దేవుని యొక్క ఆ వెలుగును కూడా పొందినప్పుడు, ప్రకాశమానమైనటువంటి వెలుగు మోషే మీదకి వచ్చినప్పుడు ప్రియులరా, మోషే ముసుగు వేసుకున్నాడు.
ఆయనకి ఆహారము అక్కర్లేకపోయింది, నీళ్లు అక్కర్లేకపోయింది. దేవుని యొక్క ఆత్మతో కూడినటువంటి ఆ శక్తి ఎప్పుడైతే బయలుపడిందో మోషేలోనికి, 40 రోజులు ఆహారం లేదు, నీళ్లు లేవు. అది సంపూర్ణ ఉపవాసం ప్రియులారా. కానీ దానియేలు ఉపవాసం ఉన్నాడే, దానియేలు పాక్షికంగా ఉపవాసం ఉన్నాడు. పార్షియల్ ఫాస్టింగ్ ప్రేయర్. ఎలాగా పార్షియల్ తెలిసిన? దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తే, ఆయన మాంసము కానీ ద్రాక్షరసము కానీ ముట్టుకోకుండా సాధారణమైన ఆహారం తీసుకున్నాడు, పాక్షికమైన ఉపవాసం. కానీ దేవుని యొక్క శక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు మాంసాహారము ద్రాక్షరసము తీసుకుని శరీరాన్ని బాగా పోషించుకున్నటువంటి యవనస్తుల కంటే కూడా అత్యంత బలమైన వాడిగా, అత్యంత జ్ఞానవంతుడిగా, అత్యంత చురుకైన వాడిగా దానియేలు కనబడ్డం ఎంత విశేషం ప్రియులారా. పాక్షిక ఉపవాసం. ఒక ఉపవాసం ఉంది, అది కామన్ ఉపవాసం, గ్రూప్ అంతా కలిపిన ఉపవాసం. అదే నినివే పట్టణస్థులు చేసిన ఉపవాసం ప్రియులారా. ఈ రోజున నీవు 40 దినాలు ఉపవాసం ఉండటానికి తీర్మానం చేసుకుని ఉంటావు. ఆల్రెడీ ఉపవాస కూటములు ప్రారంభమైపోయినాయి. నీ వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలు ప్రారంభమైపోయినాయి. కొంతమంది ఉపవాస దినములు దీక్షతో చేస్తున్నారు, మంచిదే. ఇక్కడ ఉపవాసం ఏంటో తెలిసిన ప్రియులరా, ఈ నినివే పట్టణస్థులు ఒక గ్రూపుగా కూడి కామన్గా అందరూ కలిపి ఉపవాసం ప్రకటించుకున్నారు. ఆ పట్టణం అంతా ఉపవాసం ఉన్నారు. రాజు కూడా ఉపవాసం ఉన్నాడు. సింహాసనం మీద నుంచి రాజు దిగిపోయి గోని పట్ట కట్టుకుని బూడి తల మీద జల్లుకుని మొత్తం ఉపవాసం ఉన్నారు అంతే. పశువులు కూడా గడ్డి మేయలేదు. అది కామన్ ఫాస్టింగ్ ప్రేయర్. అందరూ కలిసి ఉపవాసం ఉన్నారు ప్రియులారా. కానీ వ్యక్తిగత ప్రార్థన ఉందే, వ్యక్తిగత ఉపవాసం. దాంతో నేను ముగిస్తున్నాను వాక్యాన్ని. ఇవన్నీ ఉపవాసాలు ఒకటైతే ప్రియులారా, వ్యక్తిగతమైన ఉపవాసం ఒకటి ఉంది. అదేంటో తెలిసిన? ఇంతకుముందు మనం చదువుకున్నాం మత్తయి సువార్త. చివరిగా ఒక్క మాట చూసి ముగిస్తాను ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనము. ఇది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన. ఇది మందిలో కలిసిపోయే ప్రార్థన కాదు, పాక్షిక ఉపవాసం కాదు, సంపూర్ణ ఉపవాసం కాదు. ఇది వ్యక్తిగత ఉపవాసము. ఏంటది? 16వ వచనములో, మీరు ఉపవాసము చేయనప్పుడు, కింద ఉన్నాడు చూడండి 17వ వచనము, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక. ఏంటి ఉపవాస ప్రార్థన అనగా? చివరిగా నీవు గ్రహించవలసిన ఉపవాస ప్రార్థన ఇదే. ఏంటో తెలిసిన? రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని. నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదే నిజమైన ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరమందున్న తండ్రికి ప్రార్థన చేయి. అదే నిజమైన ఉపవాసం. ఏం చేయాలంట? నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలాంటి ఉపవాస ప్రార్థనలు ప్రియులరా? సహోదరి సహోదరుడా, ఓ సంఘమా, ఈ లెంట్ దినాల్లో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నావు నాకు తెలీదు. 40 రోజులు ఉండాలని ఎక్కడ లేదు. ఒకవేళ వారం రోజులు తీర్మానం చేసుకున్నావేమో, 10 రోజులు తీర్మానం చేసుకున్నావేమో, ప్రభువా నేను 10 రోజులు ఉపవాసం ఉంటానయ్యా. ఒకవేళ 15 రోజులు తీర్మానం చేసుకున్నావా, నేను 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభువా. ఒకవేళ 20 రోజులు, నెల రోజులు, 30 రోజులు ఉపవాసం ప్రార్థన చేయాలనుకున్నావా, లేక 40 రోజులు ఉన్నావో నాకు తెలియదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, రహస్యమందు నిన్ను చూచుచున్న నీ తండ్రి చూచేటట్లుగా, ఎవరికి తెలియకుండా, ఇతరులకు కంటపడకుండా, ఇతరులు ఏదో నీ ఉపవాసం ఉన్నానని చెప్పుకునేటట్టు కాకుండా, రహస్యమందున్న నీ తండ్రికి నీ విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అమ్మా ప్రభు మాట్లాడుతున్నాడు, తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. తప్పక నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఉపవాసముడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నావో,
ప్రభువా, నాకున్న సమస్యలన్నిటి కొరకై నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. నా బిడ్డల కొరకు మొరపెడుతున్నాను ప్రభువా. నా బిడ్డలు నా మాట వింటం లేదు. నా భర్త నాకు సరైనటువంటి సహకారిగా ఉండటం లేదు. నా భార్య నా మాట వినే పరిస్థితి లేదయ్యా. నా సంఘములో వ్యతిరేకతలు వస్తున్నాయి ప్రభువా. వీటన్నిటికీ పరిష్కారము ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. రెండవదిగా ఉపవాసం ఉండి నీ సిలువను నేను ధ్యానం చేస్తున్నాను ప్రభువా. నీ సిలువను అర్థం చేసుకునే కృప నాకు దయచేయి. నీ సిలువ మరణమును నీ త్యాగమును నాకు అర్థమయ్యేటట్టుగా చేయి ప్రభువా. ఈ ఉపవాస కోడికల్లో నీవు చేయవలసిన ప్రార్థన అదే, సిలువ ధ్యానము. నీ కొరకు త్యాగం చేసిన సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ తన ప్రాణమును, తన ఆత్మను, తన రక్తమును, తన సర్వస్వమును నీ కొరకు అర్పించి వెళ్ళేటువంటి క్రీస్తు ప్రభు యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకునే పవిత్రమైన రోజులు ఈ రోజులు ప్రియులరా. ఈ పవిత్రమైన దినములలో నీ సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించు. నీకున్న ప్రశస్తమైన సమయాన్ని ప్రార్థన కేటాయించు. ప్రార్థన అంశములను దేవుని సన్నిధిలో ఒక్కొక్కటి ప్రార్థన అంశములు ప్రభు సన్నిధిలో కొమ్మరించు. నీళ్లు కొమ్మరించినట్లుగా రేయి మొదటి జామున లేచి ప్రభువా, నేను ఉపవాసం ఉండి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. మన దేవుడు ఎవరో తెలిసిన సహోదరి, ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించడమే కాదు, ఆ ప్రార్థనకు జవాబిచ్చువాడు నా దేవుడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు నా దేవుడు. నీ ప్రార్థన ఎన్నడూ వృధాగా పోయేది కాదు. నీ కన్నీరు ఎన్నడూ వృధాగా పోయేది కాదు. నీ కన్నీరు ఒక్కొక్క బొట్టు దేవుడు తన కవిలలో దాచి ఉంచాడు. నువ్వెంత ధైర్యంగా ప్రార్థన చేయవచ్చు. ఒక నిరీక్షణ ప్రభువులో ఉన్నది. ప్రభువా, నా కుటుంబాన్ని మరలా ఆదరించు. నీవు మరలా నా సన్నిధికి రమ్మని ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, రండి నా యొద్దకు. ఇప్పుడైనాను మనఃపూర్వకముకు ఉపవాసం ఉండి నా యొద్దకు తిరిగి రండి. దేవుడు అంటున్నాడు, మీ హృదయములను చించుకోండి, మీ వస్త్రములను కాక మీ హృదయాలను చించుకోండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే ప్రార్థనలు ప్రారంభించి ఉన్నారో, ఎవరైతే ఉపవాస ప్రార్థనల మధ్యలో ఉండి ప్రభువా ఈ 20 దినాలు లేదా 30-40 దినాలు ఈ ఉపవాస కోడికలను బలపరచు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో వారందరూ కూడా మీరు ఉన్న చోటనే ఒక్కసారి లేచి నిలబడినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సహోదరి, సహోదరుడా, ఈ ఉపవాస దినాల్లో దేవుడిని బలపరుస్తాడు. ఈ ఉపవాస దినాల్లో దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనల సమయంలో దేవుడు నీ ప్రార్థనను వాడుకుంటాడు. నీ విజ్ఞాపన ప్రార్థనల చేత అనేక కుటుంబాలు వెలిగిస్తాడు దేవుడు. నీ విజ్ఞాపన ప్రార్థనల చేత అనేక కుటుంబాలను దేవునిలోకి నడిపిస్తాడు దేవుడు. నీ విజ్ఞాపన ప్రార్థనల చేత నీ సహోదరులు, నీ యొక్క సహోదరీలు, నీ నైబర్స్ ఎక్కడైతే నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారో వారి కుటుంబాలన్నీ కూడా ప్రభువులోకి వచ్చేటట్టుగా చేస్తాడు. నీ ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైంది. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభువా. క్రైస్తవ సంఘాలు ఉపవాస ప్రార్థనలో, లెంట్ దినాల్లో ప్రభువా సిలువ ధ్యానం చేసుకునే దినాల్లో ఉన్నారు. చాలామందిని బిడ్డలైన వారు ప్రభువా ఉపవాస దినములు ప్రకటించుకున్నారు. తండ్రి, దాదాపుగా 40 దినాలు లేక 30 దినాలు లేక 15 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుని నీ సన్నిధిలో వారు ఆయత్తమై ఇప్పటికే ప్రార్థనలు ప్రభువా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారందరిని మీరు చూచుచున్న దేవుడవు ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన ఆత్మను వారి మీద కుమ్మరించండి. విజ్ఞాపన ఆత్మను వారి మీదకి తీసుకురండి. ప్రార్థించేటటువంటి స్త్రీ పురుషులను లేవనెత్తండి.
మా దేశం కొరకు, మా భారతదేశం కొరకు ప్రార్థించే బిడ్డలను, ప్రార్థించే విశ్వాసులను లేవనెత్తండి ప్రభువా. వందల కొలది, వేల కొలది, లక్షల కొలది మనుషులు, కోటాను కోట్ల మంది మనుషులు తండోపతండాలుగా నీ మందిరానికి రావాలి ప్రభువా. నీ వాక్యం వినాలి ప్రభువా. నీ సిలువను గుర్తెరగాలి ప్రభువా. నీ సిలువ యొక్క ఆ ప్రతిఫలములు పొందాలి వీళ్ళు. అలాంటి ప్రార్థన మా బిడ్డలకు దయచేయండి. అనేక సంఘాలు ఈ వాక్యం ఎక్కడెక్కడ వింటున్నారో, ఏ ప్రాంతాల్లో వాడు వింటున్నారో ప్రభువా, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మా బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన నీ సన్నిధిలోనికి చేరేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలు బలపరచండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి కుటుంబాలను ఆదరించండి, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి పనులు, వారి వ్యాపారములు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారు ప్రత్యేకముగా దీవించి నడిపించి కృప చూపించమని, ఈ విన్న వాక్యమునకు ముద్ర వేసి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.